ఉప్పు అమ్ముకోవడానికి వచ్చిండు, అర్థమైందా? ఒకడు యొక్క ఏది ఇటుకలు ఎత్తడానికి వచ్చిండు, ఇంకోడు యొక్క వ్యాపారం చేసుకుందామని వచ్చిండు. అంటే బతుకుదెరువు లేక మాకు భిక్ష పెట్టు, బతుకుదెరువు కోసం వచ్చినావు. బతుకుదెరువు కోసం వచ్చినోడి బతుకుదెరువు వచ్చినోడు లెక్కనే ఉండు. కానీ మా మీద ఆధిపత్యం చేస్తా, మా సంపద దోసుకుంటా, మా భాషను ఎక్కిరిస్తా. నువ్వు ఎక్కిరేయడానికి హిందీ ఎన్ని రాష్ట్రాలు మాట్లాడతారు? హార్డ్లీ 4-5 రాష్ట్రాలు మాట్లాడతారు. ఏది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మళ్ళీ అలా కూడా డిఫరెంట్ డైలెక్టు. తర్వాత ఏది యొక్క ఛత్తీస్గఢ్, అవి చిన్న రాష్ట్రాలు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ చాలా చిన్నవి. అంటే హార్డ్లీగా మధ్యలో ఉన్న మధ్య భారతదేశంలో ఉన్న 4-5 రాష్ట్రాలు తీసేస్తే హిందీ ఆడ మాట్లాడతారు. దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలో మాట్లాడరు. చెప్పండి, హిందీ యొక్క తమిళనాడులో మాట్లాడతారా, కేరళలో మాట్లాడతారా, తెలంగాణలో మాట్లాడతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతారా?